ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలు. ఈరోజు ఒక మంచి అంశాన్ని నేర్చుకోవటానికి మనమందరూ ప్రయత్నం చేద్దామండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు అని ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దామండి. భూమి మీద ఉంటున్న మనుషులందరూ కూడా ఆలోచించవలసిన విషయాలు. బైబిల్ను మనము చాలా తేలికగా తీసుకొని పడేయకూడదు. బైబిల్ని చాలా ఆసక్తితో చదవాలి. నిజంగా బైబిలు మనకి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఎన్నో మన జీవితంలో లోటుపాట్లను సరిచేసే విధానముగా బైబిల్లో దేవుడు మనకు రాయించాడు. అందును బట్టి ఈరోజు యావత్తు మానవ జాతి మనుషులందరూ కూడా ఆలోచిస్తున్నప్పుడు మనుషుల మనస్తత్వాన్ని మనం ఆలోచించినప్పుడు మనుషులందరూ ఏమనుకుంటారంటే కష్టకాలములో ధనవంతులు దరికి చేరితే మా కష్టాలు తీరుతాయి. ఇబ్బందికరమైన సమయములో ధనికుల దగ్గరికి చేరితే మా ఇబ్బందులు తీరుతాయి అని భూమి మీద ఇబ్బందులు కలిగినప్పుడు ఒక మనిషి దగ్గరికి చేరితే మా ఇబ్బందులు పోతాయి అన్న ఆలోచనతో కాన్సెప్ట్తో బ్రతుకుతున్నారు ఈరోజు చాలామంది. ఒక హంతకుడు హత్య చేసి ఎవరికి దొరకకుండా, ఎవరికి లొంగిపోకుండా చివరికి ఎక్కడ చేరతాడు అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి చేరతాడు. ఎందుకంటే రాజకీయ నాయకుడి దగ్గర ఉంటే నేను సేఫ్గా ఉంటానేమో అనుకుంటాడు. అందుకే మర్డర్లు చేసి ఏం చేస్తారంటే రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోతారు. మానభంగాలు చేసి రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోతారు. మర్డర్లు చేసి రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే రాజకీయంలో ఉంటే ఎవడు పట్టుకోడు. ఇంకపోతే పొలిటిషియన్ కాస్త పవర్ఫుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దరిదాపుల్లోకి ఎవరు వెళ్ళరు. కాబట్టి ఈ బడా నేరస్తులు ఏం చేస్తారంటే ప్రియులారా, నేరస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ దరికి చేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఆశ్రగా ఉంచుకొని, వాళ్ళే కొండగా ఉంచుకొని వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గర ఉంటూ ఇంకా ధైర్యంగా బ్రతుకుతుంటారు. ఇంత ధైర్యము వాళ్ళకి ఎక్కడది అంటే ప్రియులారా, రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యము వాళ్ళని ముందుకు సాగిస్తుంది. ఇంకపోతే మరి నేరగాళ్ళు చరిత్రలో ఎంతో మంది నేరగాళ్ళు ఉండరు. మానభంగాలు చేసి మర్డర్లు చేసి చాలా మంది మర్డర్లు చేసి ఏం చేస్తారంటే పోలీసులకు లొంగిపోతారు. మీరు చాలా మందిని చూసుంటారు. పోలీసులకు లొంగిపోయారు అంటే కారణము ఎవరు కుటుంబంలోనైతే హత్య చేశాడో, ఎవరు కుటుంబంలోనైతే వ్యక్తిని హత్య చేశాడో ఆ కుటుంబము నాపైన పగ తీర్చుకోకూడదు, నన్ను చంపకూడదు అని ఉద్దేశంతో డైరెక్ట్గా పోలీసులకు లొంగిపోతాడు. ఎందుకంటే ఇంకా పోలీసులకు లొంగిపోయాడంటే కుటుంబం ఇంకే యాక్షన్ తీసుకోదు, ఏ పగ పెట్టుకోదు. ఎందుకంటే పోలీసుల చేతిలో ఉన్నాడు కాబట్టి చేయవలసిన చట్ట ప్రకారముగా శిక్షను పోలీసులు అమలు చేస్తారు. కాబట్టి ఇంకా చంపిన ఏ కుటుంబంలోనైతే హత్య చేయబడ్డదో వాళ్ళేం చేస్తారంటే సైలెంట్గా ఉండిపోతారు. చూసారా, ఎన్ని విషయాలు ఇలా ఆలోచించుకుంటూ పోతే బయటకు వస్తున్నాయి. మర్డర్లు చేసి మానభంగాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న వారు రాజకీయ నాయకుల దగ్గర దరి చేరుకుంటారు. ఇంకా కుటుంబంలో హత్యలు చేసి అటు ఇటు వెళ్లకుండా ఏకంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సరెండర్ అయిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే పోలీసుల దగ్గర ఉంటే మాకు ఏ శిక్ష
లేదు. రాజకీయ నాయకుల దగ్గరుంటే ఏ శిక్ష లేదు అని ఇలా శిక్షలు తప్పించుకోవటానికి బడా బడా నాయకుల దగ్గర, బడా బడా అధికారుల దగ్గర, బడా బడా పొలిటీషియన్ దగ్గర చేరుకోవటం అనేది ఈరోజు ఎన్నో రకాలుగా మనము ఏంటి ఎన్నో రాష్ట్రాలలో ఇలా జరుగుతున్నది మనం చూస్తున్నాం. ఏమండి, భూమి మీద మనిషి తప్పించుకొని తిరగాలి అనుకున్నప్పుడు ఎన్ని రోజులు తిరుగుతాడు చెప్పండి? ఎన్ని రోజులు తిరుగుతాడు? దేవుడిచ్చిన ఆయుష్ కాలం ఉన్నంత వరకే కదా మనిషి ఎన్ని నేరాలు చేసి తప్పించుకొని తిరిగిన, ఎన్ని నేరాలు చేసి, ఘోరాలు చేసి, మానభంగాలు చేసి, అందరి కళ్ళు కప్పి తిరుగుతున్న ఎన్ని రోజులు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడంటే దేవుడు తనకిచ్చిన ఆయుష్ కాలం ఉన్నంత వరకే తిరుగుతాడు. బాగా ఆలోచించండి. దేవుడు తనకిచ్చిన ఆయుష్ కాలం ఉన్నంత వరకే తిరుగుతాడు. ఇంకా పోతే ప్రియులారా, ఆ నోట ఈ నోట ఒకవేళ సాక్ష్యాధారాలతో పట్టబడిన జైల్లో వేస్తారు. యావత్ జీవత్కార శిక్ష అంటారు. యావత్ జీవత్కార శిక్ష అంటే బతికినంత కాలం జైల్లోనే ఉండాలి. నువ్వు బతికినంత కాలం జైల్లోనే ఉండాలి. మరి కొన్ని సందర్భాల్లో జైల్లో ఉన్న వాళ్ళు మంచి పనులను బట్టి కూడా రిలీజ్ చేస్తారు. గాంధీ జయంతికో, లేకపోతే 15 ఆగస్టుకో, లేకపోతే 26 జనవరికో, 26 జనవరి, లేకపోతే 15 ఆగస్టుకో, ఇలా అప్పప్పుడు ఏం చేస్తారంటే జైల్లో మంచి పనులు చేసిన వాళ్ళని నేరగాళ్ళైనా, గుండగాళ్ళైనా, నేరస్తు ఒకవేళ రోజు మార్పు చెంది మంచి పనులు చేశారనుకోండి, వాళ్ళకి రిలీజ్ కూడా చేస్తారు. నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఈ లోకంలో పట్టబడకపోయినా పట్టబడినా వాళ్ళకి మళ్ళీ రిలీజ్ ఉంటుంది. నేరాలు ఘోరాలు చేసి ఒకవేళ తప్పించుకొని తిరిగి మరి రాజకీయ నాయకులు చెంత చేరి హాయిగా బ్రతుకుతున్న వాళ్ళకు కూడా చాలా మంది ఉన్నారు. కానీ భూమి మీద మనిషి ఆయుష్ కాలాన్నిచ్చి భూమి మీద మనిషిని బ్రతికింపజేస్తున్న ఆ దేవుని చేతిలోకి మాత్రము మనమందరూ ఒకరోజు వెళతాం. మనమందరూ ఒకరోజు వెళ్తాం. జైల్లో ఉన్న వాళ్ళు కూడా, జైల్లో ఉండి శిక్ష పడిన వాళ్ళు కూడా ఒకరోజు చచ్చిపోతారుగా. జైల్లో శిక్ష పడిన వాళ్ళకు కూడా ఒకరోజు చచ్చిపోతారు. నాయకులు చచ్చిపోతారు. మర్డర్లు మానభంగాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా ఒకరోజు జైల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు చచ్చిపోతారు. చచ్చిపోయిన మరుక్షణమే ఎవరి చేతిలోకి వెళ్ళిపోతారో తెలుసా? దేవుని చేతిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ తప్పించుకొని తిరిగిన వాళ్ళు, ఇక్కడ మానభంగాలు, మర్డర్లు చేసి, హత్యలు చేసి, ఇక్కడ తప్పించుకొని తిరిగిన వాళ్ళు చచ్చిపోతారు. ఒకరోజు చావంటూ అందరికీ వస్తుంది ప్రియులారా. చావంటూ అందరికీ వస్తుంది. చావుని తప్పించుకున్నవాడు ఎవ్వడు లేడు భూమి మీద. చావుని తప్పించుకున్నవాడు ఎవడు లేడు. అందరినీ చావు కబళిస్తుంది, అందరినీ చావు మింగేస్తుంది. మరి మర్డర్లు చేసి తప్పించుకొని తిరుగుతున్నవాడు ఎంతకాలం తిరుగుతాడు? తన ఆయుష్ కాలం ఉన్నంత వరకు తిరుగుతాడు. మానభంగాలు, మర్డర్లు చేసి తప్పించుకొని తిరుగుతున్నవాడు ఒకవేళ జైల్లో ఉండి జనాలలో నుంచి, జనము చేతిలో నుంచి తప్పించుకున్నా కూడా, జైల్లో ఉండి కూడా ఎంతకాలం ఉంటాడు? ఆయుష్ కాలం ఉన్నంత వరకు ఉంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. భారతదేశాన్ని గడగడా వణికించిన, ముంబై ప్రాంతాన్ని గడగడా వణికించిన కసాబు లాంటి ఉగ్రవాదుల్ని ఏం చేశారంటే, ఉగ్రవాది ఆ కసాబు ఎంతో మందిని చంపాడు. అలా చంపిన ఆ కసాబుని తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసి 1-2 సంవత్సరాలు జైల్లో ఉంచి, 1-2 సంవత్సరాలు జైల్లో ఉంచి చివరికి ఏం చేశారంటే ఆయన్ని ఉరివేశారు, చంపేశారు.
ఏమంటే ఇక్కడ మానవ చేతులు శిక్షింపబడిన ఏమండి, కానీ ఆయనకి శిక్ష పడినా శిక్ష పడకపోయినా ఒకరోజు చావంటూ ఉంటుంది కదా, చావంటూ ఉంటుంది కదా. ఆ చావు తర్వాత మనమందరూ వెళ్ళేది దేవుని చట్టములోకి. దేవుని చట్టంలోకి. మానవ చట్టాలను తప్పించుకోవచ్చు, ఏమిటి, మానవ చట్టాలను తిరిగి రాయొచ్చు, మానవ చట్టాలకి కళ్ళు కప్పి తిరగచ్చు. మానవ చట్టాలను కళ్ళు కప్పి ఏమిటి, మానవ చట్టాలలో ఎన్నో మార్పులు చేర్పులు, ఏమిటి, దోషికి శిక్ష పడకుండా చట్టాలు, నిర్దోషికి శిక్ష పడేలా చట్టాలు, ఎన్నో చట్టాలు మన భారతదేశంలో కలిగి ఉన్న ఈ రాజ్యాంగం. కానీ దేవుని చేతిలో కూడా ఒక చట్టం ఉంది, దేవుని చేతిలో కూడా ఒక శిక్షాస్మృతి ఉంది. ఆ చట్టములో భూమి మీద ఉంటున్న చట్టం లాంటిది కాదు. ఆ చట్టం ఒక భయంకరమైన చట్టం. దేవుడు చేతిలో ఉన్న చట్టం ఒక భయంకరమైన చట్టం. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ మనుషులు మానభంగాలు మర్డర్లు చేసి ఏమిటి వాళ్ళు తలదాచుకోవటానికి రాజకీయ నాయకులను ఆ దరికి చేరుతారు. మరి భూమి మీద పాపము చేసి ఏమిటి, జీవితాంతం పాపము చేసి మరి దేవుడి నుంచి ఎలా తప్పించుకోగలవు? నువ్వు పాపము చేస్తున్నప్పుడు నీ పాపముతో నువ్వు మరణిస్తే, నీ పాపాలతో మరణిస్తే దేవుడు నీకు కఠినమైన శిక్ష వేస్తాడన్న సంగతి మర్చిపోకు. పాపముతో మరణిస్తే కఠినమైన శిక్ష ఉంది అని మర్చిపోకూడదు ప్రియులారా. అందుకే ఆ శిక్షను తప్పించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ శిక్షను తప్పించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ప్రియులరా, ఒక్క పాపి కూడా ఒక్క పాపి కూడా నాశనము కాకూడదు, ఒక్క పాపి కూడా నరకములోకి వెళ్ళకూడదు, ఒక్క పాపి కూడా నరకములోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే ప్రియులరా, అప్పుడప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఏంటి అంటే, 100 మంది అంతకులకు శిక్ష పడినా పడకపోయినా అనవసరం, కానీ ఒక నీతిమంతుడికి శిక్ష పడకూడదు అని చట్టాలు, ఎన్నో శ్లోగాలు మనకు చెప్తుంటాయి. 100 మంది నేరగాళ్ళకి శిక్ష పడినా పడకపోయినా టెన్షన్ లేదు, కానీ ఒక్క నీతిమంతుడికి, ఒక్క మంచివాడికి మాత్రం శిక్ష పడకూడదు అని ఎన్నో శ్లోగాలు రాసుకున్నారు. ఈరోజు దేవుడు ఇంతమంది మానవాళ్ళని భూమి మీదకి పంపించి, ఇంతమంది మానవాళ్ళు పాపపు జీవితములు జీవిస్తున్న దేవుడు పరలోకం నుంచి చూసి ఆనందించటం లేదు ప్రియులారా, ఆవేదన చెందుతున్నాడు. ఎలాగైనా ఈ మనుషులందరినీ కాపాడాలన్న ఆలోచనతో ఈ లోకానికి యేసుక్రీస్తును పంపాడు. ఈ లోకానికి యేసుక్రీస్తుని ఎందుకు పంపాడు అంటే, మనుషులందరికీ శిక్ష పడకుండా అందరినీ పరలోకంలోకి నడిపించటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ప్రియులారా. అందుకే ఒక మంచి మాట గ్రంథములో నుంచి మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకోగలిగితే ఒక మంచి మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటే, నువ్వు భూమి మీద పాపము చేసి భూమి మీద జీవితకాలం అంతా కూడా తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేసి విచిత్రమైన జీవితాన్ని నీవు అనుభవించి, ఒకరోజు యేసుక్రీస్తు గురించి ఒకవేళ నీకు తెలిసి ఉంటే, యేసుక్రీస్తు గురించి నీకు తెలిస్తే యేసుక్రీస్తు దరికి నీవు చేరాలి.
యేసుక్రీస్తు దరికి నువ్వు చేరాలి. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, భూమి మీద మర్డర్ చేసి మానభంగాలు చేసి ఎవరి దరి చేరుతాడు? రాజకీయ నాయకుల దరి చేరుతాడు. రాజకీయ నాయకుల దరి చేరుతాడు. రాజకీయ నాయకుల దరి ఎందుకు చేరుతాడు అంటే ప్రియులారా, అక్కడికి వెళితే వీడు చేసిన మానభంగాలు, మర్డర్లు అన్ని కూడా మాఫీ. ఎందుకంటే వీడు చేరిన దరి ఎలాంటిదంటే ప్రియులారా, రాజకీయ నాయకుల దరి, పొలిటీషియన్ శక్తి, పొలిటీషియన్ పవర్. ఏంటి, భూమి మీద మర్డర్ చేసి పొలిటీషియన్ పవర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎవడు నేను టచ్ చేయనప్పుడు ఏంటి, నీవు పాపము చేసి నేరగాడివుగా మారిపోయిన తర్వాత నీకు రాజకీయ నాయక దరి కాదు. నీవు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళకూడదు. నీ పాపాలు పోవాలంటే పోలీస్ స్టేషన్ కాదు, నీ పాపాలు పోవాలి అంటే రాజకీయ నాయకుల దగ్గర కాదు, నీ పాపాలు పోవాలంటే యేసు దరి చేరాలి, యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి ఎందుకు రావాలంటే పాపాన్ని క్షమించే అధికారం యేసుకు మాత్రమే ఉంది ఈ భూప్రపంచంలో, మరి ఎవ్వరికి లేదు ప్రియులారా. పాపాన్ని క్షమించే ఈ భూప్రపంచములో యేసుకు మాత్రమే ఉంది, ఎవ్వరికి లేదు. అలాంటి యేసు దరికి మనము చేరగలిగితే, అలాంటి యేసు దగ్గరికి మనము రాగలిగితే, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి నా గురించి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అని, నా గురించి యేసుక్రీస్తు శిలువలో రక్తము కార్చాడు అని, నా గురించి యేసుక్రీస్తు కొరడ దెబ్బలు తిన్నాడు అని, ఇవన్నీ గుర్తు చేసుకొని యేసుకు లొంగిపోయి బాప్తీసము తీసుకొని యేసు దరికి నువ్వు చేరావు అంటే నీకు ఏ శిక్ష విధియో లేదు. నీకు ఇంకెవరు శిక్ష వేయరు. ఒకవేళ భూమి మీద శిక్షలు విధించిన ఇది తాత్కాలికమైనది. వాళ్ళు విధించే శిక్ష ఏంటో తెలుసా? శరీరానికి శిక్ష విధిస్తారు. లోపల అగ్ని జ్వాల, లోపల మండుచున్న జ్వాల, ఆత్మశక్తి, దాన్ని ఎవరు బంధించలేరు, దానికి ఎవరు శిక్ష వేయలేరు, దాన్ని ఎవరు కూడా చూడలేరు. అలాంటి ఆత్మకు శిక్ష వేయకుండా దేవుడు కాపాడే దరేంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటమే. యేసుక్రీస్తు వారి దరి చేరామనుకోండి, మన పాపాలు అన్ని కడగబడతాయి. పాపాలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములో జన్మించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములో జన్మించాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఎందుకు వచ్చాడో తెలుసా? రోగాలను తీసివేయటానికి కాదు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వటానికి, గుడ్డి వారికి కన్నులు ఇవ్వటానికి, చూపు లేని వారికి చూపు ఇవ్వటానికి, వంకరగా ఉన్న దానిని చక్కపరచటానికి కాదు, మనిషి పాపము నుంచి మళ్ళించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపము నుంచి మళ్ళించి మనిషిని పరలోకానికి నడిపించటానికి వచ్చాడు. పరలోకానికి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఒక్కసారి మత్తయి రాసిన సువార్త చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? పాపాన్ని మోసుకొని, పాపం అనే భారాన్ని మోసుకొని, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును.
పాప భారాన్ని మోసుకొని వేదన, కలత, కన్నీళ్లు చెందుతున్న ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు పిలుపునిచ్చాడు. మీరందరూ నా దరి చేరండి, నా దగ్గరకు రండి. నా దగ్గరకు రాగలిగితే మీకు ఏ శిక్ష విధియు లేదు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు, ఏ శిక్ష లేదు. ఒకవేళ యేసుక్రీస్తునందు నువ్వు లేకపోతే నిన్ను శిక్ష ఎదురు చూస్తుంది. నీ కోసం చట్టము నీ కోసం ఎదురు చూస్తుంది. చట్టము నీ కోసం ఎదురు చూస్తుంది. యేసుక్రీస్తు దగ్గర నువ్వు లేకపోతే, యేసుక్రీస్తుని నువ్వు నమ్మకపోతే చట్టము నీ గురించి ఎదురు చూస్తుంది. ఒకవేళ యేసుని నమ్మావనుకో, యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా స్వీకరించావనుకో, ఏ శిక్ష విధియు లేదు. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి. లోకములో విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు. లోకములో విశ్రాంతి దొరికే స్థలాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. కానీ విశ్రాంతి మాత్రము యేసు దరికి చేరితేనే మనకు విశ్రాంతి. యేసు దగ్గరున్న వాళ్ళకి విశ్రాంతి, యేసులో ఉన్న వాళ్ళకి విశ్రాంతి, యేసు కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళకి విశ్రాంతి, యేసుక్రీస్తు కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళకి విశ్రాంతి అని ఇంకేమంటున్నాడు ఆయన? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. మీలా క్రూరమైన ఆలోచన నాది కాదు, మనుషుల్లా క్రూరమైన మనస్తత్వము కాదు, నాది దీన మనసయ్యా అంటున్నాడు యేసుక్రీస్తు. నాదే మనసు? దీన మనసు. దీన మనస్సున్న నేను మిమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాను అంటే, మనుషులందరినీ ఎందుకు రమ్మంటున్నాను అంటే, మనుషులందరూ కూడా ప్రయాసముతో ఉన్నారు, పాప భారాన్ని మోసుకొని ఉన్నారు. ఎన్నో వేదనలు పడుతున్నారు, ఎంతో కలత చెందుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని దరి చేర్చే వాళ్ళు ఎవరు లేక ఆరాట పడుతున్నారు. అందుకే యేసు దరి చేరమంటున్నాను. యేసు దరికి చేరండి, యేసు దగ్గరికి నడవండి, యేసుని నమ్ముకోండి. మీకు ఏ శిక్ష విధియు లేదు. ఏ శిక్ష లేదా? ఏ శిక్ష లేదు. నరకం శిక్ష లేదా? నరకం శిక్ష కూడా లేదు. ఎందుకు అంటే ప్రియులారా, ఎందుకు అంటే యేసుక్రీస్తు దరి చేరిన, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన వారికి, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి లోక చట్టము కూడా ఏం చేసింది? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి లోక చట్టము కూడా వదిలేసింది. లోక చట్టములో ఉంటున్న సెక్షన్లు కూడా యేసుని నమ్ముకుంటాననేసరికి వాళ్ళని చట్టము కూడా ఆపలేకపోయింది ప్రియులారా. చట్టము కూడా ఆపలేకపోయింది. ఎంతో మంది నేరస్తులు చరిత్రలో చూడండి ఒక్కసారి. అంతగా టైం లేదు కాబట్టి నేను చెప్పటం లేదు. చరిత్రలో చూడండి ఒక్కసారి. ఎంతో మంది నేరస్తులు హత్య చేసి జైలుకి వెళ్ళిన తర్వాత, కటకటాలు వెనకాల వెళ్ళిన తర్వాత, అక్కడ వాళ్ళు ఉరిశిక్ష ఖాయమైన తర్వాత వాళ్ళు అడిగిన మాటలు ఏంటంటే, మీకు రేపో మాపో ఉరిశిక్ష వేయిపోతున్నాము, మీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంట? మాకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలనుంది, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలనుంది, మాకు బైబుల్ కావాలి, మేము బైబుల్ చదువుకోవాలి, మా మొర్ర యేసుక్రీస్తు వినాలి అని వాళ్ళు అలా చెప్పగానే జైలర్లంతా కూడా షాక్ అయిపోయారంట. జైల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారంట. రేపో మాపు చచ్చిపోతున్న నీకెందుకయ్యా బైబులు, యేసుక్రీస్తు వారు అనగానే, ఈ లోకంలో మీరు విధించే శిక్ష శరీరానికి కావచ్చు, కానీ నా ఆత్మని యేసుక్రీస్తు వారు రక్షిస్తాడు, నా ఆత్మని యేసుక్రీస్తు రక్షిస్తాడు, అది చాలు అనుకునేసరికి చట్టము కూడా ఆయన్ని వదిలేసిందంట. అలాంటి వారిని వదిలేసిందంట. ఎందుకంటే ఈయన మారిపోయాడు.
ఈయన మారిపోయి ఇంకా భూమి మీదకి వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళి ఏ నేరాలు ఘోరాలు చెయ్యడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సాత్వికుడు కాబట్టి. యేసుక్రీస్తు వారు సాత్వికుడు, ఏ నేరం చెయ్యనివాడు, ఏ నేరము చెయ్యలేకుండా బ్రతికేవాడు. అలాంటి మనస్తత్వం కలిగిన యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పితేనే చట్టాలన్నీ సైలెంట్ అయిపోతున్నప్పుడు, చట్టాలన్నీ సైలెంట్గా ఉండి నేను యేసు దరికి పంపిస్తున్నప్పుడు, నువ్వు యేసుక్రీస్తు దరికి రావటానికి, యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి మనకేంటి ఇబ్బంది? అందుకే మరో మాట చదువుకుందాం. అదే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం చూడండి, మంచి మాట మరొకసారి చదువుకున్నాం. ఎంత మంచి మాట 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములను నియమించు మిమ్మల్ని నుండి నిన్ను విడిపించును. పాప మరణములు నియమము నుండి నిన్ను విడిపించును. ఏముంటుంది బైబిలు? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క ఏమంటే, ఇంకోసారి చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. పాప మరణాల నియమాల నుంచి. పాప మరణాల నియమం ఉంది. పాపము చేసిన వారికి మరణము తథ్యం, నేరస్తుడికి శిక్ష తథ్యం, మర్డర్ చేసిన వాడికి యావజ్జీవగార శిక్ష తథ్యం. కానీ యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. పాప మరణాల నియమము యేసునందున్న వారికి లేదు. యేసునందున్న వారికి లేదు. ఎంత మంచి మాట ప్రియులారా, ఎంత మంచి మాట. పాప నియమాలున్న ఈ ప్రపంచములో పాపము చేసిన వాడికి మరణము తథ్యం, మరణము నిశ్చితం. కానీ నువ్వు పాపము చేసి కూడా పాపాలను ఒప్పుకొని యేసు దరి చేరావనుకో నీకు ఏ శిక్ష లేదు. ఏంటి ఏ శిక్ష లేదంటున్నది బైబిల్. ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. పాపాలు చేసినా వాటిని ఒప్పుకొని మార్పు చెంది స్వర్గం చేరే అవకాశం దేవుడు మనకిచ్చాడు అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, నిన్నెంత ప్రేమిస్తున్నాడు, నీ పట్ల ఎంత దయ కలిగి ఉన్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుని మాటలను ఈజీగా కొట్టివేయకండి. దేవుని మాటలను ఈజీగా తీసి పడేయకండి. దేవుని మాటలు చాలా గొప్ప ప్రియులారా. అందుకే యేసుక్రీస్తునందున్న వాళ్ళకి ఏ శిక్ష లేదు. పాప మరణాల నియమాన్ని కూడా తప్పించేస్తాడంట. అందుకే యేసు దరికి చేరాలనుందా, యేసు దగ్గరికి రావాలనుందా, ఎక్కడో దూరముగా ఉంటున్న నీవు నీ కుటుంబము యేసు దగ్గరికి రా. యేసు దగ్గరికి వచ్చి మనం చేసిన నేరాలు ఘోరాలన్నీ ఒప్పుకొని యేసు పాదాల చెంత చేరు. ఏ శిక్ష ఉండదు, నీకు ఏ శిక్ష ఉండదు. ఒకవేళ యేసు దగ్గర లేకపోతే నీకు శిక్ష ఉంది ప్రియులారా. చట్టం నీ కోసం ఎదురు చూస్తుంది, నిన్ను శిక్షించటానికి, నన్ను శిక్షించటానికి, పాపము చేసిన ప్రతి వాళ్ళని శిక్షించటానికి చట్టము ఎదురు చూస్తుంది. దైవ చట్టము నుంచి తప్పించుకునే మహానుభావులు ఎవ్వరూ లేరు ప్రియులారా, ఎవ్వరూ లేరు. మానవ చట్టాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ దైవ చట్టము నుంచి తప్పించుకోవటానికి ఎవరి వల్ల కాదు. ఒకే ఒక్క ఆయన
యేసుక్రీస్తు వారు ఆయన దరికి నువ్వు చేరావు అంటే నీకు ఏ శిక్ష లేదు, ఏ శిక్ష విధి లేదు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా నమ్ముకుందాం, యేసుని స్వరక్షకుడుగా అంగీకరిద్దాం. యేసుని స్వరక్షకుడుగా అంగీకరించి మనం చేసినవన్నీ ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడి దేవుని చెంతకి చేరాలి. మనం పవిత్రులుగా బ్రతికి, నిష్కళంకులుగా బ్రతికి దేవుని చెంతకి చేరాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.